హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మంచి విషయాన్ని షేర్ చేస్తున్నానండి. ఇదైతే చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అదేంటంటే రేపే వినాయక చవితి కదా, ఈరోజే ఈ విషయాన్ని షేర్ చేయండి. మీరు ఏంటంటే దోసపండుని తెచ్చి పెట్టుకోండి. అందరూ దోసపండు నైవేద్యం పెట్టి ఏవి పెట్టకపోయినా అపచారం లేదంట. అలాగే మనం కాయగూరగా తినేది ఏదైతే ఉన్నదో పండిపోయిన తర్వాత లోపల గింజలను తనంతట తాను విడిచిపెట్టేసేదే దోసపండు. ముచ్చిక నుండి తనంతట తాను తేలికగా విడిపోయేదే దోసపండు. దోసపండు ముచ్చికలో నుంచి విడివడినట్టు దోసపండులోని గింజలు దోసపండులోనే ముద్దగా పడిపోయినట్లు ఎంత త్వరగా జీర్ణమవుతుందో అంత అజ్ఞానంలో నేను ఉన్నాను అని చెప్పడానికి, నేను మోక్షాన్ని పొందటానికి మధ్యలో ఉన్నటువంటి ప్రతిబంధకములన్నీ తనంతట తాను తొలగి నేను ఈశ్వరనాదంలో ప్రయాణం చేసే స్థితిని పొందాలని ప్రార్థించడానికి అంత మాటను నువ్వు చెప్పలేవేమోనని దోసపండుని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించమన్నారు. ఈ విషయాన్ని అయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.